శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణపతి దేవతాభ్యో నమః. ఈరోజు ఏక విశింతో అధ్యాయం అంటే 19వ అధ్యాయం కార్తీక పురాణం. ఇవాళ 19వ అధ్యాయం చెప్పుకుంటున్నాం మనం. నిన్న ఎంతవరకు చెప్పుకున్నాం మనం? ఆ చాతుర్మాసాల గురించి విష్ణుమూర్తి ఆ ముసలి బ్రాహ్మణ రూపంలో లక్ష్మీదేవితో సహా వచ్చి భూలోకంలోకి వచ్చి అందరినీ చూసి అందరూ ఎవరేం చేస్తున్నారు, ఎవరేం చెందుతున్నారు అన్నవన్నీ చూసుకుని చివరికి ఆ మునులందరూ కూర్చుని ఒక చోట యజ్ఞము తపస్సు యాగమో చేస్తుంటే వాళ్ళ దగ్గరకు వచ్చేసరికి తన దివ్య రూపాన్ని చూపించేసరికి వాళ్ళందరూ ఆనందంతో మహానుభావుని స్తుతించారు. శాంతాకారం భుజగసేను అని అమ్మవారిని లక్ష్మీ క్షీర సముద్ర తనయాం లోకైకది అని అమ్మవారిని అయ్యవారిని కూడా ఇద్దరూ స్తుతించారు. అయినా ఇంకా వాళ్ళకి ఆనందం చాలకుండా ఇంకా 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 స్తుతిస్తున్నారు ఆయన. ఏమండి చూడండి, మనకి ఆ మనసులో ఆనందం వచ్చింది అంటే ఈ పాటలు ఏం పాడతామో మనకే తెలియదు. దేవుడి దగ్గరికి వెళ్ళామనుకోండి, మనకి తెలియకుండానే మనకి స్తోత్రాలన్నీ వచ్చేస్తాయి. ఉంటే ఒక్కటి చదవం, ఒక మాట పని చేయం. కానీ గుడికి వెళ్ళంగానే ఆ భగవంతుడిని చూడంగానే మనకి ఎంత ఇది వస్తుందో అది ఇవాళ ఆ అధ్యాయం చెప్పుకుందాం. శుక్లాం భరద్రం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయే సర్వ విఘ్నోపశాంతయే. 19వ అధ్యాయం. ఆ స్వామిని చూసేసరికి ఇంకా వాళ్ళు అనుకుంటున్నారు, ఓం నమో నారాయణాయ, ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాతు. ఆ ముళ్ళందరూ ఆయన్ని ఇంకా 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 స్తోత్రం. ఓ నారాయణ తత్వం మనసులో ఆలోచిస్తూ వాసుదేవుణ్ణి ధ్యానించుకుంటూ ఆయన ప్రసాదమే మన బుద్ధి మన శుద్ధి పొందాలి అని మన ఆలోచనలన్నీ కూడా అంత సక్రమంగా ఉండాలి అని వీళ్ళను మునులందరూ అనుకుంటున్నారు. ఆ స్వామిని చూసేసరికి ఆయన పాద పూజ చేస్తున్నారు. ఓం దామోదరాయ నమః, ఓం అనంతాయ నమః, ఓం వామదేవాయ నమః, ఓం వాసుదేవాయ నమః, ఓం నారాయణాయ నమః, ఓం గోవిందాయ నమః, ఓం విష్ణువే నమః. ఆ స్వామి వారికి ఆ పాద పూజ చేస్తూ ఉంటే ఆయన తన్మడైపోతున్నాడు. ఆయన మీరు చేసినవన్నీ నాకు చాలా ఆనందంగా ఉన్నాయి అన్న వీళ్ళ ఆనందానికి ఆగట్లేదు. అనేసరికి దిక్కు నీవని నమ్మినా దీనులకు సంకటములు బాపు వెంకటేశ విష్ణుమూర్తి కాపాడుమయ్యా నిత్య భక్తి ప్రసన్న. చూసారండి, దిక్కు నీవని నమ్మినా దీనులకు, దిక్కు నీవే అని అనుకున్నావు, అట్లాంటి వాళ్ళకి నువ్వు వమ్ము చెయ్యవు. సంకటములు బాపు శ్రీ వెంకటేశ, మాకొచ్చే అడ్డంకులన్నీ మాకొచ్చే ఇబ్బందులన్నీ మాకన్నే వచ్చే బాధలన్నీ కూడా నిమిషంలోకి తీర్చేవాడివి. ఓ నాయన విష్ణుమూర్తి వెంకటేశ కాపాడుమయ్యా నాయన నిత్య భక్తి ప్రసన్న, నిత్యము నిన్ను భక్తితో ప్రసన్నం చేసుకుంటాం మేము అని అన్నాడు. విష్ణుం జిష్ణుం మహావిష్ణుం ప్రభ విష్ణు మహేశ్వరం అనేక రూప దైవేశం నమామి పురుషోత్తమం. ఓ నాయన విష్ణుం జిష్ణు అంటే విష్ణువి నువ్వే, జిష్ణువి నువ్వే, మహావిష్ణువి నువ్వే, అనేక రూపాలైన సర్వశక్తితో ఉండే దైవ మహర్షి విష్ణువు నాయనా మహానుభావ నీకు నమస్కరిస్తున్నాము. వనమాలీచరీ శాంగి శాంకి చక్రీ చనందిని శ్రీమాన్ నారాయణో విష్ణు వాసుదేవో అభిరక్షతు. చూసారా, ఇంకా 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 ఈ స్తోత్రాలతోనే ఇచ్చేసరికి హరిని స్మరించిన వాడు జనన మరణ చక్రం నుండి విముక్తి పొందుతాం. ఇవన్నీ మనం ఎందుకు చేస్తున్నామండి? మనకు ఉండేవన్నీ పోయి మనకి ఆరోగ్యము ఆనందం వచ్చి మన బాధలన్నీ కూడా విముక్తి అవటం కోసం ఈ కార్తీక మాసం నెల రోజులు పూజ చేసుకోండి నాయన. సంవత్సరంలా చేయలేకపోయినా కనీసం ఈ నెల రోజులన్నా చేయండి. ప్రతిరోజు ఉదయం పొద్దున్నే స్నానం చేసి హరినామస్మరణ చేసుకోండి అంటాం. అది కూడా చేయలేనప్పుడు ఈ 3 మాసాలు కార్తీక మాసం, వైశాఖ మాసం, మాఘమాసం ఈ 3 నెలలన్నా పొద్దున్నే లేచి స్నానం చేయండి, భగవంతుడిని స్మరించండి అని చెబుతున్నారు మన పెద్దలు. విందు నీవెందు చూచినా ఉందు మనచు విష్ణుమూర్తి నిత్య భక్తి ప్రసన్న మహానుభావ. చూసారండి, సమయమక్కరలేదు నిన్ను సంతింప పన్నులక్కరలేదు నీ ప్రార్థనలకును విష్ణుమూర్తి నిత్య భక్తి ప్రసన్న. చూసారు, నిన్ను సరించటానికి మాకేం పనులు అక్కర్లేదు, దీనికి సమయం అక్కర్లేదు. సమయమక్కరలేదు నిన్ను సన్నుతింప పన్నులక్కరలేదు నీ ప్రార్థనలకును. దీనికి ఏమన్నా పన్ను కట్టాలా మనం ప్రార్థన చేయాలంటే? ఏదైనా ఒక సమయం ఉంటుందా? ఏమీ లేదు. ప్రతి నిత్యము కూర్చున్నా నుంచున్నా రామ రామ హరే రామ హరే రామ, ఓం నమ శివాయ, శ్రీమాత్రే నమ, తల్లి జగజ్జనని లోకమాత, ఇవేనండి. ఓ మంత్రాలు చదవమని అంటలేదు, మనకు వచ్చింది రామ. ఆ మొక్కలేమో మనం
ఓం నమ శివాయ అనుకోలేమా? ఇలా ఎవడైతే అనుకుంటారో వాళ్ళ పాపాలన్నీ విముక్తి అయ్యి వారు నా దగ్గర మోక్షానికి వస్తారు అని విష్ణుమూర్తి ఈ మునులందరితో చెప్పిన మాటల గురించి ఇంత వివరంగా మీకు చెప్తున్నాను నేను. ఓ కమలాప్త, ఓ వరద, ఓ ప్రతీపాక్ష విరూపాక్ష దూర, కుయో కవియోగి వంద్య, ఓ సుగుణోత్తమ, ఓ శరణాగత తామర, ఓ నోకః, ఓ మునీశ్వర మనోహర, ఓ విమల ప్రభావ, రావే కరుణింపవే తలంపవే శరణార్థి నన్నుగానవే. చూశారండి ఆ విష్ణుమూర్తిని. ఓ శరణాగత వత్సల, నాయన నువ్వే గతి, నీవు తప్ప మాకు ఇంకెవ్వరూ లేరు, నిన్ను నమ్ముకున్నాం కాబట్టే నిన్ను ఇంకా ఇదిగా స్తుతించగలుగుతున్నాం అని ఆయన అనేసరికి ఆయన పరవశించిపోయి ఏం చేశాడు, వేదాంత శాస్త్ర కానీ శాస్త్ర తర్కాల చేత కానీ నీతి వాక్యాలు కానీ నాయన నిన్ను ఎంత తర్కించినా ఎంత చేసినా నిన్ను మాత్రం మరువలేము, నిన్ను దర్శించటమే మాకు ఏ జన్మలో చేసుకున్న పూర్వజన్మ సుకృతం నాయన, ఇంత మహాజన్మ దివ్య ఇచ్చావు, దర్శనం ఇచ్చావు మాకు, అంతకన్నా ఇంకేం కావాలి మాకు అని ఆత్మరూపుడిగా గుర్తించి తరించుతున్నాము. ప్రహ్లాద, ధ్రువ, మార్కండేయ, విభీషణ, ఉద్ధవ, గజేంద్ర భక్త కోటలు రక్షించిన నీ నామస్మరణ మాత్రము చేతనే సమస్త పాపాలు నశించిపోతున్నాయి. ఓ కేశవ, నారాయణ, గోవింద, విష్ణు, మధుసూదన, త్రివిక్రమ, వామన, శ్రీధర, ఋషికేశ, పద్మనాభ, దామోదర, సంకర్షణ, వాసుదేవ, నీకు నమస్కారం నాయనా, రక్షించు మహానుభావ, రక్షించు అని ఇన్ని విధాల స్తోత్రం చేసిన జ్ఞానసిద్ధుడికండి. ఎవరు? ఈ మునులందరూ కూర్చుని వాళ్ళల్లో ఉన్న ఒక జ్ఞానసిద్ధుడు ఇంత ప్రార్థన చేస్తున్నాడు ఆ విష్ణుమూర్తిని గురించి. ఈ విధంగా ఎడాతెరిపి లేకుండా చక్కగా సూచిస్తున్న జ్ఞానసిద్ధి చిరునవ్వు చూస్తూ, జ్ఞానసిద్ధ నీ స్తోత్రాలకన్నింటికీ నేను సంతోషించానయ్యా, నీకేం వరం కావాలో కోరుకో అన్నాడు. నాకేం కావాలండి, నాకేమీ అక్కర్లా, ప్రతి క్షణం మీ పాదసేవే నాకు కావాలని అడిగాడు ఆయన ఆ మునీశ్వరుడు. ఏ జగన్నాథ, నీ యందు నాకు అనుగ్రహం ఉన్నట్లయితే నాలో సాలోక్యాన్ని ప్రసాదించు, వైకుంఠానికి తీసుకెళ్ళిపో నన్ను, అంతకు మించి నాకు ఇంకేమీ అక్కర్లా, డబ్బు అక్కర్లా, బంగారం అక్కర్లా, నగలక్కర్లా, నాణ్యాలక్కర్లా, ఇల్లు అక్కర్లా, వాకిలక్కర్లా, నీ పాదసేవ చేసుకుంటూ నీ దగ్గర ఉండే భాగ్యాన్ని నాకు ప్రసాదించు స్వామి అని ఆ జ్ఞానసిద్ధుడు విష్ణుమూర్తిని ప్రార్థించాడు. శ్రీహరి ఇలా చెప్తున్నాడు, జ్ఞానసిద్ధ నీ కోరిక నెరవేరుతోంది, కానీ నేను కూడా ఒక్క పని చెబుతున్నాను విను. ఏమిటయ్యా అంటే, అత్యంత దుర్మార్గులతో నిండిపోతున్న ఈ నరకంలో పాపాత్ములకు సైతము సులువుగా తరించే సూత్రాన్ని ఒకటి చెబుతాను. ఎందుకంటే తెలిసి చేసిన పాపం, తెలియక చేసిన పాపం, మూర్ఖత్వంతో చేసే పాపం, ఇవన్నీ మొండితనంతో చేసేవి కొన్ని ఉంటాయి కదండి, అవి అన్నీ కూడా పోవటానికి సులువైన మార్గం ఒకటి చెబుతున్నాను, అది నువ్వు ఇతరులకి బోధించు, వాళ్ళు సన్మార్గంలోకి ఉంటారు అన్నారు. సరే చెప్పండి స్వామి అని అన్నారు. సత్పురుష, నేను ప్రతి ఆషాఢ శుద్ధ దశమి నాడు లక్ష్మీ సంతుంటే పాల సముద్రంలో పవళించి కార్తీక శుద్ధ ద్వాదశి నాడు మెలుకుంటాను. ఆషాఢ మాసం అంటే తొలి ఏకాశి నాడు పడుకుంటాడు మహానుభావుడు. కార్తీక మాసంలో కార్తీక శుద్ధ ద్వాదశి చిలుకు ద్వాదశి నాడు మనం తులసిమ్మ దగ్గర పూజ చేసుకుంటాం కదండి, అవ్వేళ నిద్రలేస్తాడు. నేను నిద్రపోతున్నట్టు నటిస్తానయ్యా, నేనేం నిద్రపోను, నాదంతా కపట నిద్ర, ఊరికే నిద్రపోతున్నట్టు. ఏమిటి, ఎవరు చేయవలసిన వాళ్ళు ధర్మం చేస్తున్నారా, ఎవరు చేయవలసిన విధులు వాళ్ళు చేస్తున్నారా, ధర్మంగా నడుస్తున్నారా, పుణ్యకార్యాలు చేస్తున్నారా, స్నానము, దానము, జపము, పూజ, ఎవరు చేయవలసిన విధులు వాళ్ళు చేస్తున్నారా లేదా, ఇవన్నీ యోగ నిద్రలో ఉండి నేను చూస్తున్నానే కానీ నేనుగా నిద్రపోవటం కాదు. నిద్రపోతున్నట్టు మీకు చెప్తున్నాను అంతే. పొందుతారు ఈ వ్రతాలు. ఇవే చాతుర్మాస వ్రతాలు. చాతుర్మాస వ్రతాలు అనుకున్నాం కదండి. ఈ 4 నెలలు ఎప్పుడు? ఆషాఢం, శ్రావణం, భాద్రపదం. ఆషాఢం దగ్గర నుంచి శ్రావణం, భాద్రపదం, ఆశ్వీజం, కార్తీకం, ఈ 4 నెలలే ఈ 4 నెలలు కూడా ఎవరైతే ఉదయం లేచి స్నానం చేసి ధ్యానము, పూజ, దానము ఇవి ఎవరైతే చేసుకుంటారో, ప్రతి క్షణం హరినామస్మరణ ఎవరైతే చేస్తారో వాళ్ళకి మోక్షాన్ని ఇస్తాను. విఘ్నులు, వైష్ణవులు అయిన నీవును నీ సహస్రతులు కూడా నేను చెప్పిన ఈ చాతుర్మాస వ్రతాలను శూన్యం వాళ్ళు బ్రహ్మత్యా పాతకాల ఫలాన్ని కూడా పొందుతారు. బ్రహ్మత్య, గోహత్య, సుశత్య ఇట్లాంటి పాపాల నుంచి కూడా విముక్తి అవుతారు నాయన అని చెప్తున్నారు. నిజానికి నాకు నిద్ర, మెలకువ అనేది అవసరం లేదు, వాటిని అతీతుడిని. అయినా నా భక్తుల్ని పరీక్షించటానికే అనుకున్నాం కదండి, నా భక్తుల్ని పరీక్షించటానికే నేను అలా నిద్రలో ఉన్నట్టు ఉంటానయ్యా. అదంతా జగన్నాటకం, ఏమీ లేదు. జగన్నాటకాన్ని రచిస్తూ ఉంటాను. ఈ చాతుర్మాసమనే కాకుండా నీవు నాపై చూపించావే స్తోత్రాలవేం, నేను ఆ స్తోత్రాలకు కూడా త్రికాలము పఠించే వాళ్ళని కూడా నేను తరింప చేస్తాను. వాళ్ళని
ఇప్పుడు నువ్వు చదివావు ఇన్ని స్తోత్రాలు నన్ను చూసి. అందరూ కూడా ఎవరికి వచ్చింది వాళ్ళు ప్రతిక్షణం ఎవరైతే తరిస్తూ ఉంటారో నీకు మోక్షాన్ని ఇచ్చినట్టే వాళ్ళకు కూడా నేను మోక్షాన్ని ఇస్తాను. వీటి లోకంలో ప్రచారం చేసి లోకోపకారానికి నడుం కట్టు. ఈ విధంగా చెప్పిన ఆదినారాయణుడు లక్ష్మీ సమేతుడై ఆషాఢ శుక్ల దశమి నాడు పాలసముద్రము చేరి శేషతల్పమైకి పయనించాడు. ఇవన్నీ ఆ జ్ఞానసిద్ధుడే మునికి చెప్పి, నాయన ఈ 4 నెలలైనా సరే వాళ్ళని పూజ దానము జపము చేసుకోమని చెప్పు. నువ్వు అడిగిన బాగుంది, చాతుర్మాసం అని అడిగావు కదా, లోకోపకారానికి అందరికీ ఉపయోగపడే ప్రశ్న అడిగావు, నేను నీకు చెప్పాను. ఈ 4 నెలలు కూడా అసలు ప్రతి రోజు చేసుకోవాలి. చేసుకోలేని వాళ్ళు కనీసం ఇప్పుడు ఈ కార్తీక మాసం మనం ఎంత తాపత్రయపడి చేస్తున్నాం, శ్రావణ మాసం ఎంత తాపత్రయపడి చేసుకుంటున్నాం, అట్టాగే ఇంత తాపత్రయం ఉన్నా లేకపోతే కనీసం ఏమండి మన ఇంటికి ఎవరైనా వచ్చారు, బొట్టు పెట్టి పండు ఇచ్చావు, అది దానమే. మీ దొడ్డ పూలు పూస్తున్నాయి, ఆ పూలు ఇచ్చావు, అది దానమే. ఎవరన్నా వేళటికి ఇంటికి వచ్చారు, అయ్యా రండి భోజనం చేయండి, వేళటికి వచ్చారంటాం, అది భోజనం పెట్టినట్టుగా అన్నదానం చేసినట్టే కదండి. ఎవరన్నా ముత్తైదు వస్తే జాకెట్ ముక్క పెడుతున్నావు, వస్త్రదానం ఇచ్చుకున్నట్టే కదండి. ఓ వీధులు విస్తళ్ళు కట్టి బజార్ చేసి ఆర్భాటాలు చేయమంటల్లా. మనకు ఉన్న దాంట్లోదే చక్కగా శిలాపాపం తలాపిరిగడు అనుకుంటారు చూడండి, అట్లాగే మనకున్న దాంట్లోదే కొంచెం అవతల వాళ్ళకు కూడా పెడితే అదే మనకు ముక్తికి మార్గము. ఈ ఆంగిరసి చెప్తున్నాడు, ఇక ఓయి నీ వడిగిన చాతుర్మాస మహిమ ఇదే. దుర్మార్గులైనా పాపులైనా సరే హరివరాలై ఈ చాతుర్మాస వ్రతాన్ని ఆచరించే బ్రాహ్మణ వైశ్య శూద్ర క్షత్రియ స్త్రీ జాతులు వారందరూ కూడా తరించి తీరుతారు. అందరూ చేయవచ్చు. ఇది చాతుర్మాస వ్రతం అంటే మగవాళ్లే చేయాలి, ఆడవాళ్లే చేయాలి ఏమిటండి? పూజ చేసుకోవటం ఏమిటి, దానం చేయటం ఏమిటి, పండించుకోవటం ఇవే కదండి. ఇవి అన్ని కులాల వారు అన్ని మతాలు మనం చేసుకోవచ్చు. పురుషుడు స్త్రీ అన్న భేదం లేకుండా చక్కగా చేసుకోవచ్చు. ఈ వ్రతాన్ని చేయని వాళ్ళకి గోహత్య శిశోత్య ఫలాన్ని పోయి 1,000,000 జన్మలు నరకాన్ని అనుభవిస్తారు. కాబట్టి పాపాలను నింపుతారు. శ్రద్ధా భక్తులతో ఆచరించే వాళ్ళు 100 యజ్ఞాలు చేసిన ఫలాన్ని అంత్యంలో విష్ణులోకాన్ని పొందుతారు. కనుక ఇదెంత కాదండి, లేవటం, స్నానం చేయటం, పూజ చేసుకోవటం, ధర్మంగా న్యాయంగా నడవటం, అబద్ధం ఆడకుండా ఉన్నది ఉన్నట్టు చెప్పుకోవటం, ఇలాంటివన్నీ చేస్తే విష్ణుమూర్తి మనకి సద్గతి ఇస్తాడు, మన కుటుంబం బాగుంటుంది. సర్వే జనా సుఖినో భవంతు. 19వ అధ్యాయం సమాప్త.